హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. నేను 3D ప్రింటర్ తీసుకొచ్చాను కదా! దీని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దీని తర్వాత వీడియో మనము టూల్స్ మరియు సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడదామంట అని చెప్పినా కదా! అయితే కొన్ని టూల్స్ నేను ఆర్డర్ పెట్టినా, ఇంగా రాలేవు. వచ్చిన తర్వాత కంప్లీట్ వీడియో చేద్దామని పెండింగ్‌లో పెట్టినా. అయితే ఈ వీడియోలో మనము మన 3D ప్రింటర్‌ని యూజ్ చేసి పిల్లలు చదువుకునేది ఏదైతే బోర్డ్ ఉంటదో దాని స్టాండ్స్ పోయినాయి ఇక్కడ. ఇవి ఇట్లా ఎళ్ళిపోయినాయి. అయితే దీన్ని మనము రీక్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇది కొంచెం క్వాలిటీ తక్కువుంది. అంటే మనం ఇవి అయితే స్టాండ్స్ ఉన్నాయో, ఈ స్టాండ్స్ ఇట్లా చేస్తున్నాం గదా! దీనివల్ల ఇట్లా వెయిటేషన్ తోటి ఇవి పర్రిచ్చి ఎళ్ళిపోయినాయి. కాబట్టి దీన్ని మనం రీక్రియేట్ చేసి కొంచెం క్వాలిటీని పెంచుదాం. పెంచి 2 టేబుల్స్ ఉన్నాయి నా వద్ద. ఈ 2 టేబుల్స్‌ని రీస్టోర్ చేద్దాము మన 3D ప్రింటర్‌ని యూజ్ చేసి. ఇక వెయిట్ చేయకుండా మనం సాఫ్ట్‌వేర్‌లోకెళ్దాము. దీన్ని పేపర్ పైన కొంచెం డిజైన్ చేద్దాము. ఒక రఫ్‌గా దాంతో మనకు ఐడియా వస్తది. ఎన్ని సెంటీమీటర్లు మనకు వెడల్పు కావాలి ఇవన్నీ. అయితే ఇది కంప్లీట్‌గా నేను ఎలా కొత్తగా మనం 3D ప్రింట్ చేస్తాము డిజైన్‌తో అదే విధంగా సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి ఏ సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తున్నామో అది తర్వాత చెప్తాను గానీ సింపుల్ సాఫ్ట్‌వేరే, పెద్ద ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ఏం కాదు. అయితే సింపుల్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి దీన్ని ఎలా రీస్టోర్ చేస్తామో మనం చూద్దాం ఈ వీడియోలో. లెట్స్ గో. అయితే ఫస్ట్ మనము డ్రాయింగ్ బుక్ తీసుకున్నాము. మనం డ్రాయింగ్ బుక్ చేద్దాము. డ్రాయింగ్ బుక్‌లో ఏద్దాము. ఫస్ట్ నేనేందంటే ఇట్లా పేపర్‌లో ఏస్తుంటే అయితే పేపర్‌లో ఎక్కడంటే ఎళ్ళిపోతున్నాయి కాబట్టి డ్రాయింగ్‌లో మనం స్టార్ట్ చేద్దాము. డ్రాయింగ్ బుక్‌లో ఏస్తే అన్నీ ఒక దగ్గర ఉంటాయి. డ్రాయింగ్స్ కూడా మన అన్ని ప్రొడక్ట్స్ కూడా ఒక దగ్గరనే ఉంటాయి. దాంతో మనకు అర్థమైతది. మనం ఏమేమి డిజైన్ చేసేద్దాం అనేది. మళ్ళీ ఎప్పుడన్నా తీసుకోవాలనుకున్నా కూడా మెజర్‌మెంట్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి కాబట్టి ఈజీగా మనకు అండర్‌స్టాండ్ అయిపోతాయి. అయితే ఈ డ్రాయింగ్ బుక్స్ తీసుకొని, పెన్సిల్ తీసుకొని, షార్ప్‌నర్, ఎరేజర్, మనకు కావాల్సిందేందంటే రబ్బరు. జనరల్‌గా మనం యూజ్ చేసేటివి పెన్సిల్, షార్ప్‌నరు. దీని తర్వాత నేను ఒక బాక్స్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ పేపర్ పెద్దగుంది కాబట్టి ఈజీగా మనకు అర్థమైపోతది. ఇక్కడనే చేద్దాం. ఒకవేళ ఒకటే బాక్స్‌లో అయిందంటే మనకు పేపర్ మిగులుతది. నెక్స్ట్ ప్రొడక్ట్ అట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. నౌ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ ఎట్లుందో తెలవాలి. అంటే దీన్ని ఎట్లా డిజైన్ చేసిర్రు దాన్ని బట్టి నేను నా ప్రాసెస్ చెప్తున్నాను. నేను ఎలా పని చేస్తాను, నేను ఎలా డిజైన్ చేస్తున్నాను. జనరల్‌గా ఇక్కడ ఏం చేసిర్రు అంటే ఫస్ట్ ఒకటి రౌండ్ పైన ఎత్తు ఉంది. అయితే దాని మధ్యలో మళ్ళీ హోల్ చేశారు. హోల్ చేసి ఇక్కడ స్క్రూ ఉంది. కాబట్టి మనకేం డిజైన్ కావాలి, ఇది మాత్రం డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇది క్వాలిటీ పెంచాలి. ఇది ఓకే, ఇది నాట్ బ్యాడ్, ఇది స్టేబుల్‌గా ఉంది కాబట్టి ఇది సైజు తీసుకుందాము. కాబట్టి దీని సైజు ఫస్ట్ ఒక శాంపిల్‌గా తయారు చేద్దాం. నాకంత డ్రాయింగ్ కూడా అంత పర్ఫెక్ట్ కాదు. నేను అన్నీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను 3D ప్రింటర్ వచ్చాక. అయితే ఇక్కడ మెజర్మెంట్స్ వేసేద్దాం పైన. పేపర్ పైన ఎందుకు వేయాలంటే ఒక ఐడియా వస్తది. ఇది కాకుండా మనకు మెజర్మెంట్ అవి ఏమైనా ఈజీగా అర్థమైపోతది మనకు తీసుకోవడానికి. అంటే నేను కొత్తగా తెచ్చిన, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా ఎక్స్‌పర్ట్ ఉంటే కూడా సజెషన్ చేస్తే నాకు బాగుంటది. లాస్ట్ వీడియోలోకి చాలా మంది సజెషన్ చేసిర్రు నాకు. ఫిలమెంట్ పరంగా, దాని పరంగా అది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంది. అయితే ఇది కూడా, దీనికి కూడా ఏమన్నా ట్రిక్స్ ఉంటే చెప్తే బాగుంటది. సింపుల్ డిజైన్ ఇది. ఎట్లా ఉంటుంది దీనికి ఇప్పుడు మెజర్మెంట్ రాసుకుందాం. పాత డిజైన్స్ వేరే ప్రొడక్ట్స్ పైన పనిచేస్తున్నాం కదా, ఇది ఇప్పుడు మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. మెజర్మెంట్ ఇప్పుడు డిజైన్ ఎట్లుంది అనేది అవసరం లేదు మనకు. మెజర్మెంట్స్ కరెక్ట్ ఉంటేనే మన ప్రొడక్ట్ ఫైనల్‌గా వచ్చేసి కరెక్ట్ వెళ్తది. అయితే ఇక్కడ మనం I am running out of charge. Plug in charger.
మన 3D డిజైన్ అనేది కంప్లీట్ అయింది. మనం ప్రింట్ ఇచ్చాము మన ప్రింటర్కి. మన ప్రింటర్ రెడీ అవుతుంది ప్రింట్ చేయడానికి. ఎన్ని 41 మినిట్స్ చెప్తుంది కంప్లీట్గా మన ప్రోడక్ట్ రెడీ కావడానికి. 45 మినిట్స్ తర్వాత తెలుస్తుంది మన ప్రోడక్ట్ మెజర్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, ఏమైనా మిస్టేక్ అయిందా అనేది ఒక 50 మినిట్స్లో తెలుస్తుంది. అంటే వెయిట్. మన మొదటి వర్షన్ రెడీ అయ్యింది. దీంట్లో ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తాయేమో అనుకో. ఇది ఫస్ట్ వర్షన్ కాబట్టి ఏమైనా చేంజెస్ రిక్వైర్ అనుకుంటా. చూద్దాం, ఇది ఓకే అయితే ఇట్లా ఏమైనా చేంజెస్ ఉంటే చేద్దాం. అయితే ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఒక ఏదైతే ప్రోటోటైప్ లాగా చేసినట్టు దాంట్లో కొన్ని చేంజెస్ చేసిన నేను చేసి మొత్తం 4 ప్రింట్ చేసిన. మనకు ఒక టేబుల్ 2 టేబుల్లకు అవసరం కాబట్టి 4 చేసిన. అయితే ఈసారి ఏం చేంజ్ చేసిన అంటే బేస్లో కొంచెం ఇక్కడ ఎంటీ ఉండే కదా, ఇక్కడ ఎంటీ ఉండే దీన్ని కూడా ఫిల్ చేసిన. అదేవిధంగా ఒక స్క్రూ కూడా ఇచ్చిన, ఎందుకంటే అవి స్క్రూలు లోపలికి లేవు కాబట్టి ఈ ఒక మధ్యలో స్క్రూ ఇస్తే ఒక స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, దానివల్ల స్టేబుల్గా ఉంటుందని ఇట్లా చేసిన. అయితే ఇంకోటి ఏంటంటే ఇది నేను లాస్ట్ టైం ఏదైతే ఫస్ట్ ఇచ్చింటునో ఇది కార్నర్ ఏదైతే ఉండేనో ఇక్కడ కూడా ఉండే. అయితే ఇది బేస్కి మొత్తానికి ఇట్లా అటాచ్ అయితే లేకుండా దాన్ని కట్ చేసి షార్ప్ ఎడ్జ్ చేసిన. దాంతో మనకు ఇక్కడ మంచిగా టేబుల్కి ఇట్లా చెక్క కత్తుకుంటుంది, మూవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అదే కలర్ కూడా బ్లాక్ పెట్టిన, చాలా మంచిగా ప్రింట్ అయింది. 4 ఉన్నాయి. ఈ టేబుల్కి మొత్తానికి ఇక్కడ ఇరిగిపోయింది కాబట్టి మనది కొంచెం బిల్డ్ పెంచినాం కాబట్టి స్టాండర్డ్గా ఉంటుంది. దీనికి కూడా చేంజ్ చేద్దాం. అయితే ఇది మనది పాతది, దీనంటే వచ్చింది మనకు, ఇది మనం ప్రింట్ చేసింది. దీన్ని ఇప్పుడు ఫిట్ చేద్దాం. ఇప్పుడు మన ఎక్స్ట్రా ఏదైతే స్క్రూ పెట్టినామో దాన్ని యాడ్ చేద్దాం. ఎక్స్ట్రా స్క్రూ ఎందుకు పెట్టినా అంటే ఎందుకు కొంచెం కదిలించేసరికి 4 స్క్రూలతోటి పిక్ వచ్చింది. దీనికోసం మనం ఒక ఎక్స్ట్రా మధ్యలో స్క్రూ వేస్తే ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉంటుందని అనుకుంటున్నా. చూద్దాం ఎట్లా. అయితే ఫ్రెండ్స్, ఫైనల్గా మనం 2 టేబుల్లు కూడా ఫిక్స్ చేసినాము. 2 టేబుల్లు కూడా ఫిక్స్ చేసినాము. అయితే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము డైలీ లైఫ్లో ఏవైతే మనం రెగ్యులర్ వాడే వస్తువులు ఉంటాయో చిన్న చిన్న క్రాక్స్ వల్ల, చిన్న చిన్న డ్యామేజెస్ వల్ల మనం పడేస్తుంటాము. అయితే వాటిని మనము 3D ప్రింటర్ యూజ్ చేసి మళ్ళీ దానికి న్యూ లైఫ్ వేసి మళ్ళీ యూజ్ చేసుకునే విధంగా మనము తయారు చేసుకోవచ్చు. అయితే దీంట్లో నేను ఏ సాఫ్ట్వేర్ వాడాను, అదేవిధంగా ఎట్లా నేను డిజైన్ చేశాను అన్నది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. కొన్ని టూల్స్ వచ్చేది ఉంది, ఇంకా అవి వచ్చిన తర్వాత కంప్లీట్ ఒక డీటెయిల్ వీడియో మీకు చెప్తాను. కాకపోతే నెక్స్ట్ వీడియోలో మనము సాఫ్ట్వేర్ గురించి మాట్లాడదాము. నేను ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఏమి యూజ్ చేయట్లేదు, చిన్న సాఫ్ట్వేరే, కానీ అన్ని ఏవైతే ప్రొడక్ట్స్ మనకు కావాలో అవన్నీ డిజైన్ చేసుకునే విధంగా ఆ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది. మీరు చేసారు కదా ఆ విధంగా. అయితే అది ఎలా నేను ఫైండ్ అవుట్ చేశాను, ఏ విధంగా అది మనకు యూస్ఫుల్, దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది మొత్తం డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఆ వీడియో కోసం అప్డేటెడ్గా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్తో పాటు హై బటన్ని కూడా క్లిక్ చేయడం మాత్రం మరవకండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త వీడియోతో.